పోలీసులు నిర్ధారించారు. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే మళ్ళీ హర్మూజ్ మూసివేత. పశ్చిమాసియాలో ఇదివరకే ఒప్పందాలు కుదిరాయని ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్న వెంటనే మళ్ళీ హర్మూజ్ మూసివేత జరిగింది. ఇక లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకగా ఇరాన్ ఈ చర్య తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దక్షిణ లెబనాన్ పై దాడుల్లో 32 మంది మృతి చెందారు. ఇక తొలుత చర్చలకు నిరాకరించి తర్వాత అంగీకరించిన ఇరాన్ నేడు స్విట్జర్లాండ్ లో చర్చలు ప్రారంభం కూడా కానున్నాయి. ఇక 3 రోజులు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ స్వయంగా లేఖ రాసినట్టు కూడా తెలుస్తుంది. ఇక పాలమూరు ప్రాజెక్టులపై నిర్దిష్ట ప్రణాళిక, నెలవారీ నిధుల విడుదలకు చర్యలు, అలాగే మంత్రి ఉత్తమ్ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయాలు ఇవి. ఇక రాష్ట్రంలో 5 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు, ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఈ గుర్తింపు బయటకు వచ్చింది. ఇక సెట్ ప్రారంభం కాకముందే పేర్ల తొలగింపు కూడా జరుగుతుంది. ఇసుక గులాబీ గూటిలో కొత్త లెక్కలు. పార్టీ పునర్వ్యవస్థీకరణపై బీఆర్ఎస్ దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సర్వశక్తులు ఒడ్డేందుకు కూడా సన్నద్ధమవుతుంది. ఇక వచ్చే ఏడాది కేసీఆర్ బస్ యాత్ర, అలాగే కేటీఆర్ పాదయాత్ర కూడా నిర్వహించనున్నారు. 40 నియోజకవర్గాల్లో కొత్త తరానికి అవకాశం. ఇక పాత బస్తీలోనూ బలమైన అభ్యర్థులను దించాలనే వ్యూహం పన్నుతోంది బీఆర్ఎస్. యువత అలాగే ఉద్యమకారుల్లో టికెట్లపై భారీ ఆశలు కూడా కనిపిస్తున్నాయి. చేరికలు రాజకీయ సమీకరణాలు మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక చూసుకుంటే రాయదుర్గం కాదు, రాజకీయ దుర్గంగా మారింది ఇప్పుడు. ప్రభుత్వం ఎస్బీఐ మధ్య చిచ్చు రేపుతున్న రాయదుర్గం భూముల వేలం వివాదం. ఇదివరకే దీనిపై హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. ఎస్బీఐ నేరుగా హైకోర్టును ఆశ్రయించడం వెనుక రాజకీయ కుట్ర ఉంది అనే భావనలో సర్కార్ ఉంది. ఇక ఎస్బీఐ చైర్మన్ పై ప్రధాని, ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. హెచ్సియు తరహాలోనే ఎస్బీఐని వాడుకున్నారనే భావనలో ప్రభుత్వం ఉంది. డిపాజిట్లు ఉపసంహరణ ప్రారంభించిన సర్కార్ 25 కోట్ల ఉపసంహరించుకున్న టీజీఐఎస్సి. ఇక ఆ బ్యాంకుతో రాష్ట్ర ప్రభుత్వ శాఖలు జరిపే లావాదేవీల వివరాల సేకరణ. ఇక ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి రేపు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించి. ఇక నేడే నీట్ రీ ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష సమయం ఉండనుంది. ఇక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. తెలంగాణలో 73,000 మంది సహా 22.79 లక్షల మంది అభ్యర్థుల హాజరు. దేశవ్యాప్తంగా